హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు జిఆర్ ఫోకస్ ఛానల్. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ లో ఒక కొత్త స్కీమ్ గురించి అడుగుతున్నారు. వారసత్వ భూమి రిజిస్ట్రేషన్ ఇప్పుడు కేవలం 100 రూపాయల ఫీజుతో చేయబోతున్నారు అంటూ ఇదే విషయం గురించి మీకు ఖచ్చితమైన సమాచారం అందించేందుకు ఈ వీడియో. ఈ కొత్త పథకం పేరు వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ స్కీమ్. దీని ద్వారా కుటుంబ వారసత్వంగా వచ్చిన భూమిని చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకుని అవకాశం ఇవ్వబోతున్నారు. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా లేట్ అవుతుండటం వల్ల భూ వివాదాలు, రికార్డు పొరపాట్లు జరుగుతున్నాయి. ఈ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం 100 రూపాయలు 10 లక్షల లోపు భూమికి, 1000 రూపాయలు 10 లక్షల పైన భూమికి నిర్ణయించింది. దీనివల్ల ప్రతి ఒక్కరూ తక్కువ ఖర్చుతో భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ పథకం వల్ల కలిగే లాభాలు: ఆటోమేటిక్ మ్యూటేషన్, ఈ పాస్బుక్ జారీ, ఆన్లైన్ రికార్డ్స్ లో ఖచ్చితత్వం, భూ వివాదాల నివారణ. ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది? ఈ స్కీమ్ కేవలం వారసత్వంగా కుటుంబ సభ్యులకు వచ్చే భూములకు మాత్రమే వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, తండ్రి చనిపోయాక కొడుకులకు వచ్చే భూమికి ఇది వర్తిస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ కోసం అవసరమయ్యే డాక్యుమెంట్స్: డెత్ సర్టిఫికెట్ భూమి యజమాని, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ విఆర్ఓ ఇస్తారు. కుటుంబ సభ్యులందరి ఏకాభిప్రాయం. ఈ రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారు? ఈ రిజిస్ట్రేషన్ గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా మాత్రమే జరగబోతుంది. గ్రామాల్లో డిజిటల్ అసిస్టెంట్, వార్డులో ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ పథకం ఎప్పుడు మొదలవుతుంది? ఇది ప్రస్తుతం ప్రారంభం కాలేదు, అయితే రాబోయే 2-3 నెలల్లో ఇది అధికారికంగా ప్రారంభం కానుంది. అప్పటి వరకు మీ దగ్గర అవసరమైన డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోండి. ఈ పథకం ప్రాక్టికల్ ఉదాహరణకు వెంకటాపురంలో ఉన్న రామారావు గారు చనిపోవడం వల్ల ఆయన 3 కొడుకులు భూమిని పంచుకోవాలి. ఈ స్కీమ్ ద్వారా కేవలం 100 రూపాయలు చెల్లించి వాళ్ళు భూమిని చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ మ్యూటేషన్, పాస్బుక్ కూడా వస్తాయి. ఇలాంటి ఉపయోగకరమైన సమాచారం మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీ డౌట్స్ ని కామెంట్స్ లో చెప్పండి. మీ కామెంట్స్ అన్ని చదివి అవసరమైతే వీడియో రూపంలో సమాధానం ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.